అంటే వాళ్ళకు ప్రభుత్వం ఉంది మేము ఉన్నాము ఇలా అధైర్యపడొద్దు అంటూ వాళ్ళకు ధైర్యం చెప్పడం కావచ్చు ఈ విధంగా పూర్తిగా పర్యటిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక పోయి మరి జగన్మోహన్ రెడ్డి ఇక 2-3 రోజుల తర్వాత నిద్రలేచి నిన్న ఉదయం ఏదైతే వరదలు వచ్చి ప్రజలు చాలా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి జగన్ తీరులో మాత్రం మార్పు వచ్చిన పరిస్థితి ఇంకా కనిపించలేదు వరద ముంపు ప్రాంతాల్లోనూ జగన్ రాజకీయ విమర్శలు చేస్తున్న పరిస్థితి చంద్రబాబు ఇంటికి ఇక బుడమేరు వాగుకి లింకు పెడుతూ జగన్ మాట్లాడిన అంశం కూడా నిన్న చూసాం ఇక బుడమేరుకు గేట్లుంటాయంటూ వ్యాఖ్యలు చేసిన జగన్ అసలు బుడమేరు గేట్లు ఎక్కడివి బుడమేరు వెళ్ళే దారి వేరు చంద్రబాబు నాయుడు నివాసం వేరే వైపు ఉంది కృష్ణానది ఒకవైపు ఉంది సో దానికి దీనికి లింక్ చేసి ఇదేదో రాజకీయంగా కూడా లబ్ధి పొంది అంటే చాలామంది చెప్తా ఉంటారు కదా ఇటు అంటే ఈ సందర్భంలో మాట్లాడడం కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే విధంగా రాజకీయాలు చేయడం అని అంటుంటారు కదా ఆ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి కొనసాగించే ప్రయత్నం చేశారు ఇక చంద్రబాబు ఇల్లు మునక్కుండా ఉండేందుకే విజయవాడకు వరదలు తీసుకొచ్చారని అవగాహన లేని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేశారు అసలు జగన్కు బుడమేరు ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసా అంటూ కూడా నెటిజన్లు కావచ్చు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇటు కూటమి నేతలు కూడా దీనికి సంబంధించి ధీటుగా మాట్లాడుతున్నారు ఇక ప్రెస్ మీట్ మొత్తం స్క్రిప్ట్ చూసే చదివిన జగన్ అవగాహన లేకుండా మాట్లాడి పరువు పోగొట్టుకుంటున్నారంటూ కూడా సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు పెదవి విరుస్తున్న పరిస్థితి ఇక వరదల సమయంలో రాజకీయాలు మాట్లాడడంపై జగన్పై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది ప్రజలు ఇక పూర్తిగా సహాయం అందడం లేదా అంటూ ప్రశ్నించారు జగన్ అంటే సహాయం అంతోంది కదా మీకు ఇవన్నీ ఉన్నాయి కదా బాగుంది కదా బాగున్నారు కదా అని మాట్లాడాలి కానీ సహాయం అందట్లేదా మీకు ఇబ్బందులే ఉన్నాయి కదా మీకు ఈ విధంగా అవుతోంది కదా ఈ విధంగా మాట్లాడడం ఏంటి అక్కడ పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు సహాయం అందుతోంది హుటాహుటిన అనుకోకుండా వచ్చినటువంటి వరదలు అంటే ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల వరద కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి దీన్ని ఎవరు ఇంత పెద్ద ఎత్తున వరదలు ఉన్నాయని అనుకున్నారు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు సో దానికి ఇటు ఏదైతే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది దానికి సంబంధించిన సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా అనుకోని విపత్తిది కావాలని చేసింది కాదు కదా దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు చాలామంది బాధితులు కూడా పీకల్లోతు నీళ్లుంటే వాళ్ళు ఏం చేస్తారు అని కూడా జగన్మోహన్ రెడ్డిని నిన్న ప్రశ్నించిన పరిస్థితి కానీ చాలామందికి సహాయం చేశారు అంటూ కూడా మహిళలు అక్కడి నుంచి సమాధానం చెప్పారు ఇక జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి నిన్న కనిపించింది సో జగన్ వచ్చినప్పుడు చాలామంది అక్కడ కూడా రాజకీయం ప్రచార పిచ్చి ఏ విధంగా ఉందంటే డ్రోన్ల కెమెరాలతో విజువల్ చేయించుకోవడం ఆయన నిల్చున్న ప్రాంతం పైన చుట్టూ డ్రోన్ కెమెరాలు అక్కడికి వచ్చినటువంటి కొద్దిమంది ఎవరైతే ఆ ప్రజలు ఉంటారో ఆయనని ఇష్టపడే వాళ్ళు కావచ్చు సానుభూతి పరులు కావచ్చు వైసీపీకి లేదంటే అక్కడ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనతో ఫోటోలు దిగడం కావచ్చు ఎందుకంటే అప్పుడు మరి వచ్చారు బయటకి అప్పుడు ఫోటోలు తీసుకోవాలి మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఫోటోలు తీసుకోవడానికి చాలామంది అక్కడికి వచ్చిన పరిస్థితి సో ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఓడిపోయినా ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన తీరులో మార్పు రాలేదా అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు